హాయ్ నమస్తే అమ్మ చేతి ముద్ద వ్యూవర్స్కి వెల్కమ్. ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ని ఎలా చేసుకోవాలి, అలాగే క్రిస్పీ దోశల్ని ఎలా వేసుకోవాలో మనం వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపగుండ్లు తీసుకుంటే దానికి మనం 2 కప్స్ అనేది రైస్ తీసుకోవాలి. 1:2 రేషియోలో అన్నమాట. 1 కప్పు మినపగుండ్లకి 2 కప్పుల బియ్యం తీసుకొని దాన్ని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకొని ఒక 6 to 7 అవర్స్ అనేది నానాలి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకోండి. ఒక 6 లేదా 7 గంటలు నానాక ఒకసారి వాష్ చేసుకొని దానిలో మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా పిండి అనేది రుబ్బి పెట్టుకుందాం. బాగా మెత్తగా పిండి అనేది రుబ్బుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే తీసి చూస్తున్నారు కదా పిండి ఎలా పొంగి ఉందో. దీన్నంతా కలుపుకొని ఇప్పుడు మనం దోశలు కావాల్సిన పిండి తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ షుగర్ వేయటం వల్ల హోటల్ స్టైల్ లాగా క్రిస్పీగా వస్తాయి, రెడ్గా వస్తాయి దోశలు. సో వేసుకొని దాంట్లోనికి ఒక 2 స్పూన్లంతా మైదా పిండి కూడా వేసుకుంటే పెనానికి దోశలు అంటుకోకుండా మంచిగా మెత్తగా వస్తాయి దోశలు అనేవి. అది కూడా వేసుకొని రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది అలా జారుడుగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశలు చూస్తున్నారు కదా పెనం అనేది హీట్ అయ్యాక దోశ అనేది వేసుకుంటే చూస్తున్నారా మంచిగా వస్తుంది. దీని మీద కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసి కాల్చుకుంటే దోశలు అనేది చాలా బాగా వస్తాయండి. హాస్టల్లో వేసిన వాటిలాగా కలర్ అనేది అంతా చాలా బాగుంటుంది. అంతేనండి, ఈజీగా క్రిస్పీ దోశలు లేదా మెత్తని దోశలు ఏదైనా మన హోటల్లోనే వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోలు రాబోతున్నాయి. సో ప్లీజ్ మీకు నెక్స్ట్ ఏం వంట కావాలో కూడా కామెంట్ చేసేయండి.